మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఈరోజు విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో పిఎం పాలెంలో ఉన్న ఒక యోగా థీమ్ పార్క్ వచ్చేసాను. అసలు ఏంటి ఈ యోగా థీమ్ పార్క్, మీరు కూడా ఒక లుక్ వేసేయండి. మరి ఈ యోగా థీమ్ పార్క్కి ఎంట్రీకి ఫీజు ఉంటుంది కదా, ఆ ఫీజు ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. మనం ఇక్కడ చూసినట్లయితే 10 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచితంగా ఇస్తున్నారు. అలాగే మనిషికి ఒక్కసారి ప్రవేశానికి 10 రూపాయలు. ఇంకా పెద్దవాళ్ళకి నెలకి 100 రూపాయలు మాత్రమే. అలాగే కుటుంబ సభ్యుల్లో 5గురు ఉంటే 5గురికి నెలకి ఓన్లీ 250 రూపీస్, అంటే 250 రూపాయలు మాత్రమే. అలాగే పెద్దవాళ్ళకి సంవత్సరం మొత్తానికి 1000 రూపాయలు మాత్రమే. మనం ఈ రోజుల్లో ఆరోగ్యం కోసం చాలా కష్టపడి చాలా ఖర్చు పెడుతున్నాం. ఆ ఖర్చు ముందు ఇది చాలా తక్కువే అని చెప్పాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు పొద్దున్నే లేచి వాకింగ్ చేయాలని మనకి డాక్టర్లు చెప్తుంటారు. అదే ఇలాంటి ప్రకృతితో సంబంధితమైన పార్క్లో మనం వాకింగ్ చేస్తే మన మైండ్ ఇంకెంత పీస్ఫుల్గా ఉంటుంది. అందుకే వాకింగ్ చేసే వాళ్ళకి ఈ పార్క్లో వాకింగ్ ట్రాక్ ఉంది. ఒకసారి మనం చూద్దామా. పిల్లలు పార్క్ని చాలా ఇష్టపడతారు. అదే పార్క్లో నేచర్తో సంబంధించి ఇంకా ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు. మరి ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లల్ని తీసుకుని ఇలాంటి ఒక పార్క్ వచ్చేస్తే ఆరోగ్యంతో పాటు వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి పిల్లలకి ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో చూద్దాం రండి. ఇక్కడ చూస్తే పిల్లలకి ఆడుకోవడానికి ఇదంతా చిల్డ్రన్స్ ఏరియా. అలాగే పేరెంట్స్ కూడా ఇక్కడ కూర్చుని వాళ్ళని చూస్తూ ఉండొచ్చు. పిల్లలు ఇష్టపడే ప్రతి ఒక్క ఫెసిలిటీ ఇక్కడ ఉంది. ఒకసారి మీరు చూసింది. చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా ఒకసారి చూసేస్తే ఇక్కడ మనకి ఆడుకోవడానికి జారుడు బల్ల ఉంది, ఉయ్యాలుంది, సీసా ఉంది. పిల్లలకి ఈ 3 అంటే చాలా చాలా ఇష్టం, చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇంకొంచెం పెద్దవాళ్ళకి లేదా పిల్లలకి అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవడానికి ఇక్కడ షటిల్ కోర్ట్ కూడా ఉంది. షటిల్ అంటే సమ్మర్ హాలిడేస్లో షటిల్ ఆడుకోవడం అంటే పిల్లలకి చాలా ఇష్టం క్రికెట్తో పాటు. సో షటిల్ ఆడుకోవడానికి ఇక్కడ ఇంత పెద్ద ఏరియా ఉంది. అంటే ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఆరోగ్యంకి ఆరోగ్యం కూడా ఉంటుంది. పిల్లలు ఎంజాయ్మెంట్తో పాటు ఎంటర్టైన్మెంట్ని కూడా కోరుకుంటారు. అంటే ఆటలతో పాటు పాటలు కూడా ఉండాలన్నమాట. మరి అలాంటి ప్లేస్కే వచ్చేసాం మనం ఇప్పుడు. డ్యాన్స్ కానీ పాటలు కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి ఇక్కడ మనకి చాలా పెద్ద స్టేజ్ ఉంది. ఇటువైపు ఆడియన్స్ కూర్చుని పిల్లల్ని చూడొచ్చు. ఇక్కడ పిల్లలు వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక పెద్ద స్టేజ్ ఉంది. అక్కడ వాళ్ళు డాన్సెస్ కానివ్వచ్చు, సింగింగ్ కానివ్వచ్చు, యాక్టింగ్ కానివ్వచ్చు, ఏదైనా ప్రదర్శించవచ్చు. వాళ్ళ టాలెంట్ కోసం కూడా ఇక్కడ ఒక ఏరియా ఉందన్నమాట. ఒక్కసారి లుక్ వేసేయండి. అన్ని పిల్లలకైనా పెద్దవాళ్ళకేం లేవా? పెద్దవాళ్ళకి ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు బాడీ బిల్డ్ చేయాలి, హెల్తీగా ఉండాలి, ప్రతిరోజు వాకింగ్ చేయాలి, ప్రతిరోజు జిమ్కి వెళ్ళాలని చెప్పి జిమ్కి వేలు పెట్టి ఫీజు కడుతున్నారు. బట్ అలాంటి జిమ్ ఫెసిలిటీస్ మనకి ఈ పార్క్లో దొరుకుతున్నాయి. ఈ జనరేషన్లో ఎక్కువ మంది యూత్ ప్రాధాన్యత ఇచ్చేది జిమ్కే కదా. జిమ్కి చాలా వేలు పెట్టి ఫీజు కడుతున్నారు, కానీ వెళ్తారో లేదో తెలీదు. అదే ఇలాంటి పార్క్లో ప్రతి ఒక్క బాడీ వర్కౌట్కి ప్రతి ఎక్విప్మెంట్ ఉంది. ఒక్కసారి ఎలా ఉందో చూసేద్దాం. మనకి కావాల్సిన లెగ్ వర్కౌట్స్ కానీ, ఆర్మ్ వర్కౌట్స్ కానీ, బాడీ వర్కౌట్స్ కానీ ప్రతి దానికి ఇక్కడ స్పెషల్గా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మరి ఈ ఎక్విప్మెంట్ని యూతే కాకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎక్విప్మెంట్ని యూజ్ చేయడం వల్ల మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అలాగే మనం హెల్తీగా కూడా ఉంటాం. ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం చెప్పండి. ఇది మా సుమన్ టీవీ నుంచి మీకు ఇచ్చే ఒక చిన్న టిప్. మరి మన డైలీ లైఫ్లో యోగా చేయడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా యోగాని చేస్తే మన బ్రీతింగ్ బాగుంటుంది, మన మైండ్ బాగుంటుంది, మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మనం పీస్ఫుల్గా కూడా ఉంటాం. అలా యోగా చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఒక ఏరియా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా యోగాని చేసుకుని, మెడిటేషన్ చేసుకుని, ఈ నేచర్ని చూస్తూ చాలా పీస్ఫుల్గా మన డేని స్టార్ట్ చేయొచ్చు. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. మరి చూస్తున్నారు కదా, ఈ పార్క్కి రోజుకి చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు. చాలామంది ఈ ప్రదేశాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. మరి
అయినా కూడా ఈ పార్క్ ఇంత క్లీన్గా ఉండడానికి రీజన్ ఎవరో తెలుసా? ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్. మరి ఈ ప్లేస్ని ఇంత శుభ్రంగా ఉంచడానికి వాళ్ళే రీజన్. మరి వాళ్ళ మాటల్లో ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుని చూద్దాం. నమస్తే అమ్మ, మీ పేరేంటి? నా పేరు రాఘవమ్మ. మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? సంవత్సరం క్రితం నుంచి చేస్తున్నాము. మరి రోజుకి చాలా మంది వస్తుంటారు, చాలా చెత్త అవుతూ ఉంటుంది. మరి దాన్ని మీరు ఎలా శుభ్రం చేస్తున్నారు? అసలు మీ మాటల్లో చెప్పండి. రోజు 9 గంటలకు వస్తామండి, సాయంత్రం 5 అయ్యే వరకు క్లీన్ చేస్తూనే ఉంటాము. మా టైం అయ్యే వరకు మేము అలా తుడుచుకొని వాటరింగ్ చేసుకొని మొక్కలకు నీరు అది పెట్టుకొని సాయంత్రం 5 అయ్యే వరకు చేస్తామమ్మా. రోజు కూడా ఆదివారం ఒకరోజు సెలవు, ప్రతిరోజు డైలీ వచ్చేస్తాం. 9 గంటలకు వచ్చి 5 అయ్యే వరకు ఉంటాం ఇక్కడే. అలాగే ఇక్కడ చెత్తను శుభ్రం చేయడంతోనే పాటు ఇక్కడున్న ప్రతి మొక్కల్ని కూడా వీళ్ళే పెంచుతున్నారు. రోజు వాటికి నీళ్ళు వేస్తున్నారంట. ఇక్కడున్న ఇంకో వర్కర్ మాటల్లో కూడా తెలుసుకుందాం. మీ పేరేంటండి? నా పేరు పద్మ. మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నారండి? సంవత్సరం అవుతుంది. మరి ఇక్కడ ఇంత నీట్గా ఉండడానికి మీరిద్దరే రీజన్ కదా. మరి మీరు రోజు ఎలా ఉంటుంది ఒకసారి మీ మాటల్లో చెప్పండి. మా మాటలు రోజు మేము 9కి వస్తాం, 5 వరకు ఉంటాం. అలా చేసుకునే ఉంటాం. ఆకులు నీరు అన్నీ ఏవి రాళ్ళ ముందు ఆ కాగితాలు కలిపి అన్నీ మేమే చేస్తాం. అవును, మేము చూసాము, చాలా శుభ్రంగా ఉండి. మరి రోజుకి ఎంతమంది వస్తుంటారండి పార్క్కి? పార్క్కి వస్తారు ఒక 200 మంది, 250 మంది, పిల్లలు పెద్దలు అందరు కలిపి ఎక్కువ మందే వస్తారు. మరి ఈ పార్క్ని ఇంత శుభ్రంగా ఉంచి క్లీన్ అండ్ గ్రీన్గా మనందరికీ అందజేస్తున్న ఈ వర్కర్స్కి మా సుమన్ టీవీ తరఫు నుంచి థ్యాంక్స్ అండి. చూసారు కదా ఈ యోగా థీమ్ పార్క్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో. ఇలాంటి వేసవి కాలంలో మీ పిల్లలతో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎంజాయ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ స్పాట్. సో మరిన్ని వీడియోలతో, మరిన్ని కొత్త ప్రదేశాలతో మీ ముందుకు వచ్చేస్తాం. మీ సుమన్ టీవీ కెమెరామ్యాన్ శ్రీను గారితో మాధురి. థ్యాంక్ యూ.